నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఏపీ రాష్ట్రం అభివృద్ధి పరంగా దూసుకుపోతుంది. కాకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు మాత్రం మన మీద పడి ఏడుస్తున్నారు అని అంటున్నారు. ఎందుకు అంటే లోకేష్ మా కంపెనీలన్నింటినీ కూడా గ్రద్దలా తీసుకెళ్లిపోతున్నాడు అని. సో అంటే ఇప్పుడు తెలంగాణ నుండి మరో కొత్త కంపెనీ ఏపీకి రాబోతుంది. మరి ఆ కంపెనీ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సరే, ఏపీకి ఒక కొత్త కంపెనీ వస్తుంది అనేది ఒక వార్త బయటకు వచ్చింది. సో ఆ కంపెనీ ఏంటి, దానివల్ల ఎంతమందికి ఉపాధి కల్పన జరుగుద్ది, అలానే రాష్ట్రానికి ఎంత ఆదాయం రానుంది? ఇప్పుడు తెలంగాణకి రావాలి అనుకున్నటువంటి కంపెనీ, తెలంగాణ పెట్టుబడులు పెట్టాలని అనుకున్నటువంటి కంపెనీ సడన్ గా ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. దాదాపు 1100 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు. ప్రీమియం ఎనర్జీ అనేటువంటి కంపెనీ ఇది సోలార్ ప్యానల్ ని తయారు చేస్తుంది, సోలార్ బ్యాటరీస్ ని తయారు చేస్తుంది. ఈ కంపెనీ అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళింది. ఇమీడియట్ గా సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గర దాదాపు 260 ఎకరాలు ఏమో కేటాయించేస్తారు. అంతా అయిపోయింది, ల్యాండ్ అవుతుంది కంపెనీ. ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ కావడానికంటే ముందు తెలంగాణలో ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? జనరల్ గా ఇండస్ట్రియలిస్టులు ఏం చేస్తారు, ఆయా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు ఏంటి, భౌగోళిక పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పాలసీలు ఏంటి, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకున్న తర్వాతనే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. అంతేగాని గుడ్డిగా పెట్టరు. ఒక ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందు అక్కడికి ఒక టీమును పంపిస్తారు, దాన్ని సర్వే చేపిస్తారు, అన్ని రకాలుగా సర్వే చేపిస్తారు. ఎందుకంటే ఈ దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు ఇవన్నీ కూడా. ఒక ఇండస్ట్రీ వచ్చి పెట్టుబడులు పెట్టిందంటే ఇదేదో చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి వచ్చి పెట్టుబడి పెట్టి మళ్ళీ వెళ్ళిపోవడం ఇలా కాదు. ఒకసారి పెట్టుబడి పెట్టిందంటే ఇక ఆ కంపెనీ అలా రన్ అవుతుంటుంది, దీర్ఘకాలం పాటు రన్ అవుతుంటుంది. సో కాబట్టి అన్ని కోణాల నుంచి 360 యాంగిల్ నుంచి వాళ్ళు స్టడీ చేసుకొని పెట్టుబడులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అని అంటే అక్కడ లోకేష్ గారు ఉన్నారు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ విద్యాశాఖ మంత్రి. ఆయన కంపెనీని తీసుకురావడంలో మారదాన్ చేస్తున్నారు. ఎలా అంటే జనరల్ గా అన్ని రాష్ట్రాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సింగిల్ విండో విధానం అలా డిజైన్ చేసేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేశారు ఆంధ్రప్రదేశ్. కానీ ఏ రాష్ట్రంలో ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళట్లేదు, ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. ఏంటి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని అంటే, ఒకసారి పెట్టుబడి పెడతాం మేము మీ రాష్ట్రంలో అని చెప్పి అప్రోచ్ అయితే ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, వెసులుబాట్లు, ఎవ్రీథింగ్ చూసుకుంటారు. ఎందుకు ఈ కంపెనీ రాగానే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో దాదాపు ఒక 25 డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్స్ ఉంటారు అక్కడ, ప్రతినిధులు. వాళ్ళు అన్ని చూసుకుంటారు. ఒక కంపెనీకి ఒక 25 డిపార్ట్మెంట్ల నుంచి ఒకేసారి అనుమతులు వచ్చేస్తాయి. ప్రతి డిపార్ట్మెంట్ కి వెళ్ళి అక్కడ మాట్లాడుకొని ఇవన్నీ లేదు. మీ కంపెనీ ప్రొఫైల్ బాగుంటే దానికి తగిన విధంగా ల్యాండ్స్ ఇవ్వటం, దానికి తగిన విధంగా రాయితీలు ఇవ్వటం, దానికి తగిన విధంగా వెసులుబాటు కల్పించడం, ఇవన్నీ చేసేసి వీలున్నంత తొందరగా అక్కడ పెట్టుబడులు పెట్టేదానికి ఏర్పాట్లు చేస్తారు. అది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ కారణం చేత ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు. మరొకటి ఏంటంటే భౌగోళికమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఏ కంపెనీకైనా ఇప్పుడు ఉండేటువంటి గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో ఇక్కడ తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఒక భారతదేశంలో నమ్ముకోడు, ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం కావాలి? ఓడరేవులు కావాలి. ఓడరేవులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే ఆంధ్రప్రదేశ్. ఉన్నాయి, గుజరాత్ ఉన్నాయి, తమిళనాడు ఉంది, ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అత్యంత ఎక్కువ ఓడరేవులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్లస్ రాబోయేటువంటి ఓడరేవులు కూడా ఉన్నాయి. కిలోమీటర్ ఒక ఓడరేవు కట్టిస్తానని చెప్పేసి అన్నారు చంద్రబాబు గారు. సో కేంద్రం కూడా దానికి అంగీకారం తెలిపింది. ఇప్పటికే మనకు వైజాగ్, కాకినాడ ఇవన్నీ ఉన్నాయి, కృష్ణపట్నం ఓడరేవు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు దుగ్గరాజపట్నం వస్తుంది. కిలోమీటర్ ఒకటి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ 1000 కిలోమీటర్ల తీర ప్రాంతానికి 1 కిలోమీటర్ కి ఒక ఓడరేవు ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. అందుకు కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. రావడానికి ప్రధానమైన కారణం. తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మీకు వాటర్ ఉంటుంది ఫుల్గా,
పవర్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అన్ని ట్రాన్స్పోర్ట్ల కన్నా తక్కువ ఛార్జెస్ అయ్యేది దేనికంటే వాటర్ ట్రాన్స్పోర్ట్. సరే, సముద్ర మార్గం, ఓడరేవుల ద్వారా సముద్ర ప్రయాణం, అదే దాన్ని సీ ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటారు. మామూలుగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే విమానాలు, రైల్వే ట్రాన్స్పోర్ట్ అంటే రైళ్లు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు. సో ఈ కనెక్టివిటీ అంతా కూడా అక్కడ ఉంది. సో దాంతో అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారు? ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇవి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రధానమైన నగరాలు ఏంటి? హైదరాబాదు, బెంగళూరు, చెన్నై. ఇవి కంజెస్టెడ్ అయిపోయాయి, ల్యాండ్ లేదు. ఈ సిటీలో ల్యాండ్ లేదు. ఒక హైదరాబాద్ లోనే ల్యాండ్ ఉంది, వెళ్ళిపోతా ఉన్నారు. ఇది కూడా ఎక్స్ అయిపోయింది, చాలా విస్తరించింది హైదరాబాద్ కూడా. ఇక చెన్నై లేదు, ల్యాండ్ లేదు. అలాగే బెంగళూరుకి ల్యాండ్ లేదు. ఇప్పటికే అక్కడ ట్రాఫిక్ సమస్యలు వచ్చేసి అక్కడ ఉండే కంపెనీలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం బెంగళూరు, కర్ణాటకలో. సో కాబట్టి బాగా పుష్కలంగా ల్యాండ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది. మరి ఇన్ని ఫెసిలిటీ ఉన్నప్పుడు ఇండస్ట్రియలిస్టులు మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రారు? వస్తారు. రీసెంట్ వరకు ఎందుకు రాలేదంటే అక్కడ రాజకీయ పరిస్థితులు బాగాలేవు. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి పరిస్థితులు కూడా బాగున్నాయి. అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయనకు ఒక బ్రాండ్ వాల్యూ, గుడ్ విల్ ఇవన్నీ ఉన్నాయి. సో రెండో ఆలోచన లేకుండా ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఒకవేళ అంతకు ముందు ఏదైనా రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ అక్కడికన్నా కూడా బెటర్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి భావించి అక్కడికి వెళ్తారు. వన్స్ ల్యాండ్ అయిన తర్వాత ఏం మార్చరు. ఇప్పుడు అమర్ రాజా ఉంది, అమర్ రాజా ఇక్కడికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో విస్తరించాల్సినటువంటి అమర్ రాజా తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఆయన అప్పట్లో హైదరాబాద్ లో వచ్చి పెట్టుబడులు పెట్టారు. ఎందుకు పెట్టారు? అక్కడ పరిస్థితులు బాగాలేవు. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆల్రెడీ ఇదేమో శాచురేటెడ్ స్థాయికి వెళ్ళిపోయింది హైదరాబాద్. శాచురేటెడ్ స్థాయిలో వెళ్ళినప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్లస్ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ అంత తక్కువ రేట్కి ఇచ్చే పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ప్లస్ తక్కువకి ఇస్తున్నారు. సో కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అక్కడికే వెళ్ళి పెట్టుబడులు పెడతారు. అందుకే ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరులో రీసెంట్ గా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వస్తే అక్కడ ఉండేటువంటి మంత్రులు గందరగోళంగా మాట్లాడారు, ఆందోళన చెందారు. ఎందుకంటే పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో. అది మేము వద్దనుకుంటే వెళ్ళింది అని. అలా వెళ్ళదు. వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు వద్దనుకుంటే వెళ్ళడం, వాళ్ళు కావాలనుకుంటే రావడం అనేది ఉండదు. ఏ కంపెనీ కూడా వాళ్ళకి ఎక్కడ బాగుంటుందో, ఎక్కడ 10 రూపాయలు మిగులుతాయో, వాళ్ళు ఎక్కడ హెల్దీగా వ్యాపారం చేసుకోగలదో అక్కడికి వెళ్తారు. రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి వాళ్ళు ఏమి సామాన్యంగా ఉండే వాళ్ళు కాదు. ఒక గూగుల్ లాంటి కంపెనీ పెట్టుబడులు పెడుతుందంటే ఒక గవర్నమెంట్ రమ్మంటే వస్తుందా? రాదు. వాళ్ళకుండే ఆలోచన వాళ్ళకుంటే, వాళ్ళకుండే వెసులుబాట్లు వాళ్ళకుంటే, సముద్ర తీరం ఉంది పక్కనే, ఇవన్నీ చూసుకుంటారు వాళ్ళు. సో కాబట్టి అలానే ఇప్పుడు ప్రీమియర్ ఎనర్జీ కూడా అలాంటి వెసులుబాట్లు తీసుకుని అక్కడికి వచ్చింది. ప్లస్ లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు కాబట్టి సింగిల్ విండో విధానం ప్లస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దానికి అందరూ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి ఆఫీసుల చుట్టూ తిరగటం కాదు, వీళ్ళే వాళ్ళకి ఆన్లైన్ మన వాట్సాప్ ద్వారా టచ్ లోకి వెళ్ళి మొత్తం పేపర్లెస్ గవర్నెన్స్ జరుగుతుంది అక్కడ. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎందుకు వెళ్తారు? పైగా లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళ ఇంటరాక్షన్ వాళ్ళతోటి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులతో ఇంటరాక్షన్ ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంట్. సో మన బాడీ లాంగ్వేజ్, మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, మనం మాట్లాడేటువంటి తీరును బట్టి వాళ్ళ రిసీవింగ్ ఉంటుంది. సో కాబట్టి దాంట్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు బాగున్నారు అనేది ఇండస్ట్రియలిస్టుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రత్యేకం కాదు, ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్. ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు గారి కన్నా కూడా స్పీడ్ గా వెళ్తూ ఉన్నారు. అందుకే అక్కడికి పెట్టుబడులు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.